Welcome back to the weekend updates. Beginning with the Hollywood news, recent గానే one of my favorite franchise. నా చిన్నప్పటి నుంచి అసలు మనకు పిచ్చిదంటే Predator. బ్యాడ్ డాన్స్ టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. తన అమ్మతో బాబు అంతే అసలు విజువల్స్ కానీ సెటప్ కానీ చాలా ఫ్రెష్గా యూనిక్గా ఉంది. ఎస్పెషల్లీ జనరల్గా మళ్ళీ మన వాళ్ళు ఓకే మనుషులు వాళ్ళే కొట్టుకుని వస్తాయి అనుకున్నా కానీ బట్ ఈసారి సెట్ చేయడం మాత్రం నిజంగా చాలా డిఫరెంట్గా సెట్ చేశారు అనమాట. కాన్సెప్ట్ కూడా క్వాలిటీ వైజ్గా అంతే ఈక్వల్లీ కూడా ఉంది. అండ్ మీరు ఇప్పుడు చూడబోతే మాత్రం ఒక్కసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంది. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సిరీస్ ఆల్సో షోగన్. మనోడైతే సీజన్ 1 తర్వాత మేము ఇంక దీన్ని కదిలేము, ఈ మాస్టర్ పీస్ని మేము ఇంత ఉంచేస్తాం అని చెప్పారు అనమాట. కానీ సీజన్ 2 అయితే తీసుకొస్తారని చెప్పేసి మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. అండ్ నెక్స్ట్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ సీజన్ 2 అయితే 10 years తర్వాత బిగిన్ అవుతుంది అనమాట సీజన్ 1కి ఈవెంట్స్ అనేవి. అండ్ ది బేర్ సీజన్ 4 అయితే 15th June హులులో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. బట్ సీజన్ 1 సీజన్ 2 నాకు బాగా నచ్చే, మీకు రికమెండ్ కూడా చేశాను అప్పుడు మూవీ రికమెండేషన్స్లో. ఈ టాపిక్ ఎందుకు, సో ఇప్పటికీ అదే రికమెండ్ చేస్తాను. బట్ ఏంటో తర్వాత సీజన్ కిక్ రాలేదు. అండ్ కమింగ్ బ్యాక్ టు రెగ్యులర్ న్యూస్, బెల్లకొండ సాయి శ్రీనివాస్ గారు అయితే రీసెంట్గా కొత్త మూవీ అయితే అనౌన్స్మెంట్ టైటిల్ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. కిష్కింద టైటిల్ బాగానే ఉంది, బట్ గ్లిమ్స్ అయితే ఓకే అంటే ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు అలా అనిపిస్తుంది. కానీ కొత్తగా ఏం కాదులేండి. బట్ లుక్ వైజ్గా బియర్డ్, హెయిర్ స్టైల్, ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ డిటో సేమ్ అన్ని మూవీస్ అనమాట. అంటే ఆయన వచ్చే అప్కమింగ్ మూవీస్ అన్నిటికీ ఇంతే. అండ్ ఎన్టీఆర్ నీళ్ళు షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ June 26th నెక్స్ట్ ఇయర్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. అండ్ రీసెంట్గా సంపత్ నంద్ గారి దగ్గర నుంచి ఓదిలా 2 అయితే చూసాం. బట్ నాట్ ఎ సాటిస్ఫైయింగ్ ఫిలిం. మాస్ని యాడ్ చేశారు. అండ్ ఇప్పుడు కూడా పీరియాడిక్ మాస్తో అయితే వస్తున్నారన్నమాట. ఇన్ ది కాంబినేషన్ ఆఫ్ శర్వానంద్ గారు, అనుపమ గారు, డింపుల్ హాయతి, మ్యూజిక్ ఏమో బీమ్స్ గారు. సో చూద్దాం ఈ పీరియాడిక్ మాస్ ఎలా ఉండబోతుందో. అండ్ శ్రీ విష్ణు గారి అప్కమింగ్ ఫిలిం సింగిల్ ట్రయల్ రిలీజ్ అయిపోయింది. శివయ్య స్నోయింగ్ పాపం హట్ అయ్యారు, సారీ కూడా చెప్పారు. 9th May రిలీజ్ అవుతుంది. శివయ్య ఎవరిని చేపిస్తారో చూద్దాం. పెద్ద ఎక్కువ టైం లేదండి, చూసేద్దాం. అండ్ యశ్ అయితే రామాయణం షూటింగ్ లో జాయిన్ అయిపోయారు. అండ్ ఇది ఒక థరోలీ 1 month షెడ్యూల్ అయితే ఉండబోతుంది అట్ ది సేమ్ టైం. అండ్ రీసెంట్ గా కూడా ఆ బిగ్ ఈవెంట్ లో రివీల్ చేశారనమాట ఈ విషయం అనేది. స్వయంగా వాళ్ళే లిప్సింక్ అనేది కూడా వేరే లాంగ్వేజ్ కూడా ఆ లిప్సింక్ అనేది సొంతగా వాళ్ళకి అంటే వాళ్ళ భాషలాగే మాట్లాడుతున్నారు అనే ఆ లిప్సింక్ అనేది కూడా చాలా కేర్ తీసుకుంటున్నారంట. అంటే ఆ కైండ్ ఆఫ్ టెక్నాలజీ కూడా యూస్ చేస్తారు. అంటే ఇప్పుడు జనరల్గా మనకి ఇప్పుడు డబ్బింగ్ చెప్పారు అనుకోండి, అది డబ్బింగ్ చెప్పారని చెప్పేసి మనకు అర్థమైపోయింది. బట్ అలా కాకుండా టూ లోకల్గా ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్ టూ లోకల్ ఆ ఫీల్ రావడానికి కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటున్నారంట. సో చూద్దాం. అండ్ రీసెంట్గానే కింగ్డమ్ ద ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇట్స్ గుడ్ సాంగ్, కానీ యూటర్న్ అదే కొట్టేసారి అనిపించింది. బట్ ఎనీవేస్ ఓకే గుడ్ అనిపించింది. ఇది పక్కన పెట్టేస్తే ఒకటి మాత్రం నాకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా సంతోషం అనిపించింది. భాగ్యశ్రీ బోస్ ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, మార్వెలస్ అని చెప్పచ్చు. సేమ్ ఇదే ప్యాటర్న్ జస్ట్ వెరీ టైనీ ఫ్యూ ఇయర్స్ బ్యాకే కృతి శెట్టి, శ్రీలక్ ఇద్దరికి జరిగిందనమాట. ఒక ఫస్ట్ మూవీతో వచ్చారు, ఒక మంచి ఆ సాంగ్ కావచ్చు, డ్యాన్స్ విపరీతంగా, అంటే తనకి ఓపెనర్తో వరుసపెట్టి మూవీస్ అలా వచ్చి వెళ్ళిపోయినాయి. బట్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ని పిక్ చేసుకోలేదు, వరుసపెట్టి ఫ్లాప్స్ పక్కన పెట్టేశారు. శ్రీలీల ధమాకాలో ఇప్పటిదాకా శ్రీలీల డ్యాన్స్ని అంతగా హ్యూజ్గా ఎవరు చూడలేదు. అంటే అంతకుముందు అదే పేరు గుర్తు రావట్లేదు, పీతో స్టార్ట్ అయింది, ఏదో ఉంది దాంట్లో చూశారు. ఆ సాంగ్ కోసం థియేటర్కి వెళ్ళారు. బట్ నెక్స్ట్ ఇంకా బిగిది పడింది అనమాట స్క్రీన్ మీద. మళ్ళీ ఆ సాంగ్ కోసం వెళ్ళారు. తర్వాత ఇంకెవరు తన డ్యాన్స్ కోసం మళ్ళీ ఎవరు పోలేదు. ఎందుకంటే ప్రతి గూగుల్ ఎవరు సాంగ్ కోసం థియేటర్కి పోరు. అక్కడ క్లిక్ అయింది, వరుస బిట్ ఆఫర్లు వచ్చినాయి, ఇప్పటికీ వస్తున్నాయి. బట్ అన్ని ఫ్లాప్స్ అనమాట. మంచి స్టోరీ అనేది ఎప్పుడు పిక్ చేసుకోలేదు. ఇక్కడ భాగ్యశ్రీ బోస్ ఫస్ట్ మూవీతో ప్రమోషనల్ ఈవెంట్స్లో కూడా చాలా బాగా తను ప్రమోట్ చేసుకుంది. అండ్ స్టోరీ వైజ్ కూడా చాలా మంచి ప్రాజెక్ట్స్లోకి అయితే వచ్చేసింది భయ్య. ఇది కావచ్చు, నెక్స్ట్ DQ గారిది కావచ్చు, మంచి లైనప్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఎస్పెషల్ ఎందుకు ఇంప్రెస్ అయ్యానంటే తన క్యారెక్టర్కి వెరీ మచ్ ఇంపార్టెన్స్ ఉంది. మన వీడియేమో స్పై, తినేమో డాక్టర్, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తినిస్తుంది అనమాట గవర్నమెంట్కి. ఈ ఒక్క లింక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో మూవీ థరోలీ ఇంపార్టెన్స్ ఉంది. అండ్ 100%గా యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో విచ్ ఇస్ వెరీ గుడ్. మనం చాలా తక్కువ చూస్తాం అనమాట.
యాక్ట్రెస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మూవీ తరలో యూటిలైజ్ చేసుకోవటం. అండ్ సూర్య గారు అయితే ఎప్పటికీ ఒక మంచి కంబ్యాక్ అనేది ఇంకా జరగలేదు. వెల్ ఇప్పటికీ నాకు డిసప్పాయింట్మెంట్ నంబర్ 1 భయ్య విక్రమ్ గారు. ఆయనకి చాలా మంచి బ్రేక్ త్రూ రావాలి. సో అది తర్వాత సూర్య గారు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అనమాట. సూర్య గారికి ఎస్పెషల్లీ మంచి కంబ్యాక్ అనేది నాకు తెలిసినంత వరకు మంచిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన వెంకీ అట్లూరి గారు అయితే ఇస్తారని చెప్పేసి నాకు 100% నమ్మకం ఉంది. ఏంటి బ్రో మధ్యలో వాడి భాషల మూవీ ఉంది కదా అంటే వెయిట్ ఒక్క నిమిషం. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆయన బాగా తీస్తారు. ఆయన బాగా తీరని చెప్పేసి ఎవరు అనరు. ఆయన సినిమా 100% బాగా తీస్తారు ఆయన. కానీ అప్రెషన్, సప్రెషన్, డిప్రెషన్ ఆ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి అంటే ఇది కమర్షియల్ వేలో ఆ సప్రెషన్, అప్రెషన్, డిప్రెషన్ పక్కన పెట్టాలి. బట్ అది పక్కన పెట్టరు కాబట్టి అది మనం కౌంట్ చేయలేదు. అందుకే మొహాట్లాగని చెప్తాను, అందుకే కౌంట్ చేయట్లేదు దాన్ని. సో ఈయనైతే ఇస్తారు. ఇంకా నెక్స్ట్ ఇంకా ఎవరు అనేది ఇంకా అప్పుడు చూడాలి ఇంకా. బట్ ఉన్న హోప్ అయితే ఆయనే ఇంకా. అండ్ ఫైనలీ జైలర్ 2 క్యామియోలో ఫహద్ ఫాసిల్ గారు, బాలకృష్ణ గారు. సో చాలా ఒక మంచి డైలాగ్ పెట్టాలి. అంటే నేను అసలు దీంట్లో ఇంకా దేనికోసం విపరీతంగా వెయిట్ చేస్తున్నానంటే తమిళ ఆడియన్స్ రియాక్షన్ కోసం. వాళ్ళు మొదటిదాకా ఏంటంటే విపరీతంగా ట్రోల్స్ చేశారు. బట్ అది కామెడీ అనుకుని మన వాళ్ళు అది కామెడీ చేస్తున్నారు మన వాళ్ళు అనుకుంటారు. బట్ వాళ్ళు ట్రోల్ చేశారు అనమాట. ఆ విషయం మన వాళ్ళకి అర్థం కాదు కొంతమందికి. కొంతమంది నిజంగా ఆ వైబ్ని, ఆ జైబాలియా అనే ఆ వైబ్ని ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ డైరెక్ట్గా ఇంకా వాళ్ళ మూవీలో బాలకృష్ణ గారు రావటం, ఆ క్యామియోలు అనేది ఇప్పుడు చూద్దాం. వాళ్ళ సెలబ్రేషన్ ఎలా ఉండేది థియేటర్లో ఎస్పెషల్లీ. సో ఒక మంచి క్రేజీ కాంబినేషన్ అయితే రాబోతుంది యాక్ట్రెస్ విషయంలో. బ్రహ్మానందం గారు, జీవన్ గారు ఆయన, అట్లాగే రాజా కసిరెడ్డి గారు అండ్ ఆల్సో యోగి బాబు గారు. అసలు భలే కాంబినేషన్ అయ్యా అసలు. అంటే ఎవరి అసలు అందరూ మంచి మంచి యాక్టర్స్ ఆ ఫీలింగ్ వస్తుంది. కానీ ఎంతవరకు 100% యూటిలైజ్ చేసుకుంటున్న డౌట్ కూడా అంతే ఈక్వల్లీ వస్తుంది. సో బాగా యూటిలైజ్ చేసుకుంటే ఒక మంచి 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 మూవీ ఇచ్చేయండి. అసలు వీళ్ళ కాంబినేషన్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నమాట విపరీతంగా. అండ్ చాలామంది అడుగుతున్నారు అనిల్ రావుపూడి గారు, చిరంజీవి గారి కాంబినేషన్లో విలన్ రోల్లో కార్తికేయ గారు ఉన్నారా అని చెప్పేసి బజ్ వస్తుంది ఏంటని చెప్పేసి. వీళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకసారి అనిల్ రావుపూడి గారి కెరియర్, ఆయన చేసిన ఫిలిమ్స్ ఒకసారి అలా రివైజ్ చేయండి ఒకసారి. విలన్కి ఎక్కడ ఇంపార్టెన్స్ ఉందా? సో విలన్గా ఎవరు చేస్తే ఏంది? ఇంపార్టెన్స్ లేనప్పుడు ఎవరు చేస్తే ఏంటి అసలు? ఒకవేళ నిజంగా ఇంపార్టెన్స్ ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారి ఫిలిమ్స్ తీసుకోండి. ఇప్పుడు ఆయన ఫిలిమ్స్లో విలన్కి చాలా హెవీ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఫిలింలో ఎవరైనా చేస్తారంటే విలన్గా నిజంగా ఆలోచించాల్సిన విషయం అలాగనమాట. బట్ ఇక్కడ ఏముండదు కదా, కూరలో గరేబాగ్ టైపే ఎందుకు ఇంకా. సో డిస్కషన్ అనవసరం, ఎవరు చేసినా కానీ పెద్ద మ్యాటర్ ఉండదు. అండ్ SMB 29 అయితే రీసెంట్గా సాంగ్ షూటింగ్ అనేది కంప్లీట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు కరెంట్లీ ఎవ్రీబడి ఇన్ ది సమ్మర్ వెకేషన్ బ్రేక్ అనమాట, చిన్నపాటి బ్రేక్లు అయితే ఉన్నారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా వారణాసిలో సెట్ అయితే కన్స్ట్రక్షన్ ఇట్స్ గోయింగ్ ఆన్. సో అక్కడ షూట్ స్టార్ట్ చేస్తారు ఈ సమ్మర్ బ్రేక్ అయిపోయిన తర్వాత. అండ్ ఆమిర్ ఖాన్ గారు అయితే మహాభారత్ ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ రాజమౌళి గారికి ఉంది, ఆయనకి ఉంది. సో ఇప్పుడు ఆయన అయితే ఇది ఒక సిరీస్గా నేను తీసుకొస్తాను. అండ్ ఈచ్ ఫిలింని డిఫరెంట్ డైరెక్టర్స్ అయితే డైరెక్షన్ చేస్తారు. అంటే ఒకళ్ళే మొత్తం చేయరు, డిఫరెంట్ డైరెక్టర్స్ అయితే చేస్తారని చెప్పారు అనమాట. అసలు జరగకూడదు ఎట్లా అవుట్ రైట్ షెడ్, అస్సలు డౌట్ వద్దు ఇలాంటి విషయాలు. అవుట్ రైట్ షెడ్ అనమాట. ఎందుకంటే పర్టికులర్గా ఒక సింగిల్ డైరెక్టర్కి మాత్రమే దీన్ని మనం ఇంతలో ఎక్స్ప్లోర్ చేద్దాం, ఇన్ని చూపిద్దాం, ఆ విజన్ కానీ థాట్ కానీ క్యాస్టింగ్ వైజ్గా కానీ ఎంతో ఆలోచించగలరు. డిఫరెంట్ డైరెక్టర్స్ వచ్చినప్పుడు ఏమైపోద్దంటే మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ అయిపోద్ది అనమాట. అంటే ఎవరిది వాళ్ళు 100%గా వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేయలేరు వాళ్ళు అనుకున్న థాట్స్ అనేవి. ఎందుకంటే నెక్స్ట్ పార్ట్కి అడ్డు వస్తుంటాయి, ఎందుకంటే నెక్స్ట్ పార్ట్ వేరే వాళ్ళు వస్తారు. ఎందుకంటే అన్నీ కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయి కదా. ఒకళ్ళే చేశారనుకోండి, ఆయనకు ఉండిద్ది మనం అక్కడ చేసాము, సో ఇక్కడ మనం దీన్ని మేనేజ్ చేయగలమని చెప్పేసి ఆ థాట్ ప్రాసెస్ అనేది ఎప్పుడూ ఉండిద్ది. అండ్ త్రివిక్రమ్ గారు అయితే వెంకటేష్ గారితో కొలాబరేట్ అవుతున్నారు, ఫిల్మ్ అయితే చేస్తున్నారు అనమాట. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు అల్లు అర్జున్ గారితో వెళ్తారు షూటింగ్ అనేది స్టార్ట్ చేయడం కావచ్చు, ఇంకో వర్క్ బిగిన్ చేయడం కావచ్చు. సో ఈ లోపు అయితే వెంకటేష్ గారితో చేస్తున్నారు. అండ్ ప్రభాస్ రాజా సాబ్ టీజర్ కట్ ఈజ్ రెడీ. ప్రభాస్ గారు వచ్చి డబ్బింగ్ చెప్పేస్తే రిలీజ్ చేసేస్తారు అనమాట. సో ఈ మంత్ అంటే ప్రభాస్ గారు రావాలి,
వచ్చిన తర్వాత ఇంకా అది డబ్బింగ్ అయిపోయినమ్మటే ఇంకా మ్యాక్స్ ఇంకా మొత్తం వర్క్ ఫినిష్ చేసేసి అనౌన్స్మెంట్ మ్యాక్స్ ఇంక ఈ మంత్ వచ్చేసిద్ది ఇంక చెప్పాలంటే కనుక అంటే ఆయన వచ్చేస్తే మ్యాక్స్ ఈ మంత్ వచ్చేసిద్ది ఇంకా ఇది పక్కన పెట్టేస్తే కమింగ్ టు ది స్పిరిట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దీపికా పడుకునే గారు అయితే ఫీమేల్ లీడ్గా ఫైనలైజ్ అయ్యారు అనమాట ఇన్ స్పిరిట్ ఫిల్మ్. సో దిస్ ఇయర్ షూటింగ్ కూడా ఇంకా స్టార్ట్ అవుతుంది అంతే. అంటే చాలామంది రాజాసాహెబ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అడుగుతున్నారు. రాజాసాహెబ్కి అయితే ఇంకా 4 songs అనేది షూట్ చేయాల్సింది, కంపోజ్ చేయాల్సింది, ఇంకా చాలా ఉంది వర్క్ అనేది చేయాల్సింది. విఎఫ్ఎక్స్ సీజీ వర్క్ ఇంకా కూడా ఉన్నాయన్నమాట. కొంచెం వర్క్ అయితే బ్యాలెన్స్ ఉంది. సో కొంచెం టైం పట్టింది, అంత త్వరగా అయితే అయిపోదు, కొంచెం టైం అయితే కావాలి. సో దాట్స్ ఆల్ ఫర్ ది వీకెండ్ అప్డేట్స్ మ్యాన్. అండ్ యప్ దాట్స్ ఇట్. Subscribe if you enjoyed and I'll catch you on the next one.